హ్యాబిట్స్ అంటే గుర్తొచ్చింది నార్మల్‌గా చాలామందికి పాను, గుట్కా అలవాటు ఉంటుంటది గదా! సో, అదంతా ఇక్కడ లేయర్ లాగా ఫార్మ్ అయ్యి బాక్టీరియా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? 100% అండి. ఇప్పుడు పాన్ తింటారు. అవి స్టెయినింగ్ కదా! ఖచ్చితంగా పాన్ కంటిన్యూస్‌గా ఇప్పుడు ఏదో ఒకసారి 2 టైమ్స్ కాదు. వాళ్ళు కంటిన్యూస్‌గా పాన్ తింటూ ఉంటారు. అందులో నుంచి ఒక కలర్డ్ సబ్స్టెన్స్ వచ్చి అది పన్ను బయట లేయర్‌లోనే కాకుండా డీపర్ లేయర్స్‌లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రొలాంగ్డ్ యూసేజ్ ఉంటుంది కదా! ఓకే. వాళ్ళు ఒకసారి వాళ్ళేమనుకుంటారు, ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్తే పళ్ళు క్లీన్ చేపిచ్చేసుకుంటే మళ్ళీ నా పళ్ళు తెల్లగా వచ్చేస్తాయని అంటారు. అప్పటికే ఆ కలర్ అంతా పర్మనెంట్‌గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఔటర్ లేయర్‌లో ఏదైనా స్టెయినింగ్ ఉండి, ఏదైనా కలర్ చేంజ్ అయిందంటే మనం డాక్టర్ దగ్గరికొస్తే పళ్ళు క్లీన్ చేస్తే ఆ కలర్ అనేది మళ్ళీ నార్మల్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి పాన్ చూవర్స్ కానీ వాళ్ళకి ఏమవుతుందంటే కంటిన్యూస్ తీసుకోవడం వల్ల బయట లేయర్ నుంచి లోపల లేయర్ వరకు వెళ్ళిపోవడం వల్ల పర్మనెంట్‌గా టూత్ అనేది షేడ్ మారిపోతుంది. అది మళ్ళీ క్లీనింగ్ చేసేస్తే తెల్లగా అవుతాయి అనేది కాదు. వాళ్ళకి వేరే ప్రొసీజర్స్ ఉంటాయి. అవి చేసుకోవాలి. దానివల్ల గూడా సెన్సిటివిటీ అన్నది ఉంటుందా? సెన్సిటివిటీ పాన్ చూ చేస్తే అని కాదు. వాడి తర్వాత చూయింగ్ చేస్తున్నారా, బట్ గ్రైండింగ్ చేస్తున్నారా అట్లాంటివి చూసుకుంటే దాన్ని బట్టి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాన్ చూవర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ బుగ్గలో పెట్టుకుంటా ఉంటారు. వచ్చింది అంతా కూడా మింగుతూ కంటిన్యూయస్‌గా దాన్ని ఉంటారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అక్కడున్న ఏదైతే మ్యూకోజా ఉందో ఆ స్కిన్ ఈజీగా చెప్పాలంటే దానిపైన ఏదైతే స్కిన్ లోపల బుగ్గ లోపల పెట్టుకుంటారు కదా దానిపైన లేయర్స్ అన్నీ ఎపిథీలియల్ చేంజెస్ అనేవి జరిగిపోయి అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్ క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే. బట్ అవాయిడ్ చేయడమే మంచి ఆప్షన్. అదే. అవాయిడ్ చేయలేకపోతే అట్లీస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వచ్చి ఎలా ఉందా అనేది సిచ్యువేషన్ అనేది మంత్‌కి ఒకసారి క్లీనింగ్ చేయించుకుంటే బెస్ట్ అంటారా అట్లాంటి వాళ్ళు? మంత్కి ఒకసారి అసలు ఎవరికి రికమెండ్ చేయమమ్మా. వన్స్ ఇన్ ఏ ఇయర్, Once in a year. సంవత్సరానికి ఒకసారి లేకపోతే ట్వైస్ ఇన్ ఏ ఇయర్ అనేది సజెస్ట్ చేస్తాం. మోస్ట్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ 1 month. ఓకే.